ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో రాము అనే ఒక అతను ఉండేవాడు అన్నమాట. అతను ఉదయం మాటలు వాళ్ళ ఇంటికి కావాల్సిన వాటర్ని వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న బావి దగ్గర నుంచి 2 కుండలు తీసుకువెళ్ళి వాటిలో నీళ్ళన్నీ నింపుకొని ఇంటికి తీసుకొచ్చేవాడు అన్నమాట. అయితే ఆ కుండల్లో ఒకటి పాత కుండ, ఒకటి వచ్చి కొత్త కుండ ఉండేవి. పాత కుండకి ఏంటంటే కొంచెం పగుళ్ళు ఉండేవన్నమాట. అయితే రాము మటుకు ఇద్దరిని సమానంగా ప్రేమించేవాడు. కానీ ఇద్దరు మనసులు మాత్రం వేరు. ఆ ఇద్దరు ఎవరు? ఆ ఇద్దరు కుండల మనసులు మటుకు వేరేగా ఉండేవన్నమాట. అయితే అందులోని కొత్త కుండ ఉండేది కదా, కొత్త కుండ అనుకునేది అన్నమాట. ఏమని? నేను చాలా మంచిదాన్ని, ఎందుకంటే నాకు ఎటువంటి పగుళ్ళు లేవు, నేను మంచిగా నీటిని ఇంటి వరకు చేరవేయగలుగుతున్నాను, రాముకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నానని కొత్త పాత్ర ఎప్పుడు గర్వంగా ఉండేదన్నమాట. అయితే పాత కుండ ఉంటుంది కదా, పాత కుండ మటుకు ఎప్పుడు బాధపడుతూ కొంచెం దిగాలుగా ఉండేది. ప్రతి చుక్క కార్చుకొని వెళ్ళిపోతున్నాను నేను. పాపం రాము ఇంటికి వెళ్ళేటప్పటికి నా కుండలో సగం వాటరే ఉంటున్నాయి, నేను మంచిగా వాటర్ని తీసుకెళ్ళేటట్టు చేయలేకపోతున్నాను అని చెప్పి పాతకుండ ఎప్పుడు బాధపడుతూ ఉండేది మాట. పాతకుండ రాముతో ఎలా అయినా మాట్లాడాలి అని అనుకుంటుంది. అయితే ఒకరోజు మాట్లాడుతుంది. రాము, నువ్వు ఇంకా నన్ను ఎందుకు వాడుతున్నావు? నేను పాతకుండని, అందులో నాకు పగుళ్ళు ఉన్నాయి, నా వల్ల నీకు ఉపయోగమే లేదు, నువ్వు వాటర్ ఫుల్గా నింపుకొని తీసుకొస్తున్నా, నా వల్ల నీకు ఇంటికి వచ్చేటప్పుడు సగం నీళ్ళే ఉంటున్నాయి, నన్ను ఎందుకు ఇంకా నువ్వు వాడుతున్నావు అని చెప్పి పాతకుండ రాముని అడుగుతుంది. ఈ పాతకుండ మాటలు విన్న రాము ఒక క్షణం చిరునవ్వు నవ్వుతాడు. మరునాడు ఉదయం ఈ పాతకుండను చేతిలో పట్టుకొని బయటకు తీసుకెళ్తానమాట. బావి దగ్గరికి వెళ్ళే దారిలో రాము పాతకుండను అడుగుతాడు. నీ దారి వెంబడి ఏం కనిపిస్తుంది నీకు, చూడు అని చెప్పి పాతకుండను అడుగుతాడు. పాతకుండ చుట్టూ చూస్తుంది. చుట్టూ చూసిన పాతకుండ కళ్ళల్లో ఆశ్చర్యం ఉంటుంది. ఎందుకంటే దారంతా పూలే, ఎరుపు, పసుపు, గులాబీ, తెలుపు పూలతో నిండిపోయిన చిన్న మొక్కలు ఉంటాయన్నమాట. అప్పుడు రాజు నెమ్మదిగా అంటాడనమాట, నీకు పగుళ్ళు ఉన్నాయని నాకు తెలుసు, అందుకే నీ వైపు నేనే విత్తనాలు చల్లాను, నీవు కార్చిన ప్రతి ఒక్క చుక్క ఈ పూలను పెంచింది, నీ లోపమే ఈ దారిని అందంగా చేసిందిరా అని చెప్పి రాము పాతకుండతో చెప్తాడు. పాతకుండ నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన లోపమే ఎవరికో అందాన్ని ఇచ్చిందని అది మొదటిసారి అర్థం చేసుకుంటుంది. అప్పుడు కొత్త కుండ మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. అది ఇప్పుడు గర్వంతో ఉంటుంది కదా, కానీ ఇప్పుడు అది తెలుసుకుంది, సంపూర్ణతతో కాదు, అందం దోషాల్లోనే ఒక ప్రయోజనం ఉంటుంది అని చెప్పి కొత్త కుండ తెలుసుకుంటుందన్నమాట. ఆ రోజు ఇంకా పాతకుండకి ఒక గొప్ప నిజం తెలిసింది. నన్ను నేను నమ్ముకోకపోయినా నన్ను వాడే మనిషి నన్ను నమ్మాడు అని చెప్పి పాతకుండ అనుకుని రాజుతో చాలా నవ్వుతూ హ్యాపీగా ఉండేదన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? స్టోరీ బట్టి మనలో ఎవరికైనా లోపం ఉంటే అది మన జీవితాన్ని ఆపడానికి కాదు, ఆ లోపం కూడా ఎవరికో మంచి చేయడానికి పనికి రావచ్చు. కిడ్స్, ఈరోజు చెప్పిన స్టోరీ నచ్చిందా? స్టోరీ నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ కిడ్స్.